రెండవ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 2వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం. నేనిక యోగ సాధన చెయ్యను అని ధనుర్బాణాలు అంటే తన ఆసనాన్ని కోల్పోయి ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చి శోకించుచున్న ఆధ్యాత్మిక సాధకుడిని అంతఃస్ఫురణయే తన స్వరంగా సాధకుడిని మందలిస్తూ ఆ పరమాత్మ ఇలా అంటున్నారు: బుద్ధి విచక్షణతో నీకు తాత్కాలిక సుఖాలను అందిస్తున్న ఈ బంధువులు అనబడే ఇంద్రియ సుఖాలు నీ అంతర్శత్రువులు అని గ్రహించు. తుదకు అవి నీకు దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తాయి. వాటి మీద ఉన్న ఈ మోహం అనే బలహీనతను విడనాడి నిత్య ధ్యాన సాధనతో శాశ్వతమైనది, పరిధులు లేనిది అయిన విశ్వ చైతన్య స్థితిని, బ్రహ్మానంద స్థితిని అనుభూతి చెందు. ఇంకా పరమహంస యోగానంద గారు ఇలా చెప్తున్నారు: చెడు చెయ్యవద్దు, ఎవరిని ఆజ్ఞాపించి చెడు చేయించవద్దు, చెడును భరించవద్దు, సహించవద్దు, మంచితనం అనే డాంబిక ప్రదర్శనలు ఇవ్వవద్దు. నిత్యం ఇంద్రియ సుఖాలకు లోబడిపోయి ప్రాణశక్తిని కోల్పోతున్న నువ్వు పరమాత్మ చైతన్యంతో ఎలా అనుసంధానమవ్వగలవు అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగంలో 2వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం.